ఈరోజు మా అమ్మాయి నాకు మేకప్ వేస్తుందట. మేకప్ అసలు ఎప్పుడు మేకప్ మొహమే ఎరగలేదు. ఇంట్లో కూడా ఎప్పుడు కూడా మేకప్ వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అసలు వీటి నేమ్స్ ఏంటో, వీటిలో ఏమేమి ఉంటాయో, ఇది ఏది ఎక్కడ వేస్తారో కూడా నాకు తెలియదు. ఎప్పుడు ట్రై చేయలేదు, అంత ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు జనరేషన్ మారింది కదా, మేకప్ల మీద మోజు అందరికీ పెరిగింది. కానీ ఇప్పుడు ఈవిడ మేకప్ అంటే ఇష్టం, ఎందుకో ఏమో నాకు తెలియదు. దానికి తగినట్లుగానే మరి ఆవిడ ఇంట్రెస్ట్ కొద్దో లేదంటే అవకాశం అట్లా వచ్చిందో తెలియదు, కానీ డ్యాన్స్ క్లాస్ కూడా నేర్చుకోవడానికి వెళ్తుంది కదా. కంపల్సరీ మేకప్ అనేది కంపల్సరీ కదా డ్యాన్స్కి. మేకప్ ఇష్టపడుతుంది, అప్పుడప్పుడు ఐలైనర్ వేసుకుంటుంది. ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఐలైనర్ వేసుకుంటుంది, లిప్స్టిక్ వేసుకుంటుంది, మేకప్ వేయించుకుంటుంది. నాకు తను వేస్తాను అంటుంది, అందుకని దీన్ని నేను వీడియోలాగా చేద్దాము. నాకు మెమరీగా ఉంటుంది, మీరు కూడా చూసి చిన్న సరదాగా ఉంటుంది కదా, వీడియో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో చేస్తున్నా. మేకప్ చూడండి, రండి నాతో. మీరు కూడా రెడీ అవుతారా, లేదంటే నన్ను ఎలా రెడీ అవుతానో మీరు చూస్తారా? గెట్ రెడీ విత్ మీ, కమాన్. నేను నా మేకప్తో పాటు నన్ను కెమెరాలో బంధించే ఆర్టిస్టులు కూడా చూపిస్తాను మీకు. మా ఆర్టిస్టులు వీళ్ళు కెమెరా వెనకాల ఉన్నారు, నేను కెమెరా ముందున్నాను. వీళ్ళిద్దరు ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నారనమాట. మా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇదంతా మేమందరం కలిపి ఒక ఫ్యామిలీ అంతే. బిఎం విజయ్ వరల్డ్ వీడియోస్లో కానీ షార్ట్స్లో కానీ వీళ్ళందరూ కనిపిస్తూ ఉంటారు. రెగ్యులర్గా కనిపించకపోయినా ఏదో ఒక టైంలో కనిపిస్తూనే ఉంటారు. వీళ్ళని ప్లస్ చేయండి, హాయ్ చెప్పండి. ఈ చుట్టూ మొత్తం బ్యాక్గ్రౌండ్ చూసి మాత్రం భయపడొద్దు, అట్లా క్లమ్జీగానే ఉంటుంది. ఇల్లు అన్న తర్వాత ఇది ఏమి హోమ్ టూరు కాదు, రూమ్ టూరు కాదు. ఎవరిళ్ళైనా సరే ఇట్లాగే ఉంటాయి. సర్దుకొని వీడియో కోసం, వీడియో పర్పస్ కోసం తీస్తున్నాం, వీడియో కాదు కాబట్టి చుట్టూ ఉన్నది చూసి కామెంట్ అయితే చెయ్యొద్దు దయచేసి. బ్లెస్ చేయండి, ఎంజాయ్ చేయండి అంతే. ఒక 5 minutes మీకు టైం పాస్ అవుతుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న సరదాలను ఈ విధంగా కూడా మనము ఫుల్ఫిల్ చేయొచ్చు అనేది మనకి కూడా తెలుస్తుంది. పిల్లలు సరదా తీరుతుంది, టైం పాస్ అవుతుంది. ఇప్పుడు మా ఇంట్లోనే కాదు, ఏ ఇంట్లో అయినా సరే ఎక్కడైనా సరే ఇప్పుడు ఆడుకునే పిల్లలు తక్కువైపోయారు. బయటికి వెళ్ళి ఆడుకోవడాలు లేవు, ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉండరు. నోరు మూసేమంది, అందుకే మూసేసుకున్నాను నోరు. పిల్లలు ఉంటారు ఇంకా ఫోన్లకి చాలా వరకు వాళ్ళు ఫోనుల్లోనే ఉంటున్నారు, ఫోన్లకి అడాప్ట్ అయిపోతున్నారు. దాని నుంచి బయట చేయాలి అంటే ఏదో ఒక మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. అదే పెద్ద దాన్ని ఏమంటారు, మెడిసిన్ లాంటిది. పిల్లలకి తోటి టైం కేటాయించి వాళ్ళతోటి సరదాగా గడపడమే వీటన్నిటికీ కూడా పరిష్కారం. కాబట్టి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను, దాంట్లో భాగంగానే ఈ వీడియో అనమాట. అయిన తర్వాత మాత్రమే చూపిస్తాం మీకు ఎలా ఉంది ఫేస్ అనేది. అప్పటి వరకు సీక్రెట్, ఎవరికి చూపించకూడదు. అసలు సిగ్గేస్తున్నాను. దేన్ని ఎట్లా యూజ్ చేయాలని కూడా నేను ఎప్పుడు చెప్పలేదని. మా ఇంట్లో మేకప్ కిట్టే లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం, మా ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే ఇగో వీళ్ళని చూసి నేర్చుకుందో ఏమో తెలియదు, కానీ ఇగో ట్రై చేస్తుంది కదా. ఎవరు ఎక్కడ ఏమీ గైడెన్స్ అయితే దీనికి ఎవరు ఇవ్వడం లేదు. వీడియో రికార్డ్ చేస్తున్న మా ఇద్దరు అమ్మాయిలు కూడా ఏమీ సజెషన్స్ ఇవ్వడం లేదు, గైడ్లైన్స్ ఇవ్వడం లేదు. ఈవిడే చేస్తుంది. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని సపోర్ట్ చేస్తారని, ఎంకరేజ్ చేస్తారని దీన్ని కంప్లీట్గా చూడండి, పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఎంత బాగా వేస్తుందో, చక్కగా నీట్గా కాన్సన్ట్రేషన్తో వేస్తుంది. నా కళ్ళల్లోకి కూడా గట్టిగా ప్రెస్ చేయడం లేదు, ఫింగర్ తోటి స్మూత్గా వేస్తుంది. అదేదో ప్రొఫెషనల్గా బ్యూటీషియన్ కోర్స్ చేసిన వాళ్ళు వేసినట్లుగా వేస్తుంది. తన ఏజ్కి
తన మెచ్యూరిటీ లెవెల్స్కి అసలు సంబంధమే లేదు, చక్కగా వేస్తుంది. రేపు తన మేకప్ తనే వేసుకుంటుందేమో. రేపు అన్నీ బాగుంటే తిను కొంచెము క్లాసికల్ డాన్సర్గా తను రికగ్నైజేషన్ తెచ్చుకునే స్థితికి వస్తే తన మేకప్ తనే వేసుకుంటుందేమో. ప్రస్తుతానికైతే ఇంట్రెస్ట్ ఉంది, మరి తర్వాత ఇన్ ఫ్యూచర్ ఏముంటుందో మనం గెస్ట్ చేయలేము కదా. ఈ ఐ వేయవా? ఒక ఐదుకే వేసావు, ఈ ఐకి వేయలా. ఆ ఐకి వేయకుండా లిప్స్టిక్ వేస్తావా? మర్చిపోయావా? ఒక ఐకి వేస్తావా? ఐలైట్స్ వేస్తుంది నాకు, ఐలైట్స్. ఇది ఇక్కడికి వేస్తా. స్ట్రాబెర్రీ కాదు, ఇవన్నీ ఒక్క నిమిషం అంటా ఉండండి, ఏదో మర్చిపోయిందంటే పెద్దది కావాలంటే ఏంటిదో అది, ఆ పెద్దది తెచ్చుకుంటుంది. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. ఇదా ఏం పెద్దది? వ్యాసలైనా వ్యాసలైన కూడా వేయాలి. ఇప్పుడు లిప్స్టిక్ వ్యాసలైన వేయాలంట, వ్యాసలైన అంట ఇక్కడ లేదంటే ఎక్కడ ఉందో తీసుకురమ్మని చెప్తుంది. అసిస్టెంట్కి ఆర్డర్ వేస్తుంది. చెప్పు, వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళి తీసుకొస్తుందంట, వెయిట్ చేయండి, సిగ్గుపడుతుంది. ఒక 2 minutes బ్రేక్.